హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మన ఛానల్. నేను మీ జయశ్రీ. చూసిందా ఆరెంజెస్ అన్నీ తెంపి ఏం చేస్తారు, చెట్లకు ఏం చేస్తున్నారు, తింటున్నారా లేదా మీరు అని అన్నారు. ఫోటోలు పెడితే మనం మా ఫ్రెండ్స్ వస్తే ఫ్రెండ్స్కి ఇచ్చిన. ఇప్పుడు కూడా ఈ బకెట్ ఉంది కదా, దీంతో 2-3 బకెట్ల పండ్లు తెంపుకొచ్చినామండి. కవర్లలో ప్యాక్ చేసి పెట్టినాం. అక్కడ అదో ఇద్దామని చెప్పి కవర్లలో ప్యాక్ చేసి పెట్టినాము. ఇంకా కొంతమందికి కూడా ఇచ్చేది ఉంది. సరే ఒకసారి మీకు కూడా చూపెడదామని వీడియో చేస్తున్నా. పండ్లన్నీ ఒలిసి ప్యాక్ చేస్తున్నా అండి. మొత్తం ఇట్లా ఒలిచేసి పండంతా తెంపుతుంటే ఏమవుతుందంటే పండ్లు ఇట్లా మెత్తగా అయిపోయి బాగా పక్వానికి వచ్చేసి మొత్తం ఇట్లా ఓపెన్ అయిపోతున్నాయి పండ్లు అని చెప్పేసి ఒలిసి కొన్ని ప్యాక్ చేసి పెడదామని ఒలిసి పెడుతున్నాము. ఇక్కడ అన్నీ ఈ మార్కెట్లోకి వెళ్తే అన్నీ ప్రతి పండు ఫ్రీజ్ చేసినవి దొరుకుతాయి. మిక్స్డ్ ఫ్రూట్స్ దొరుకుతాయి. పండుగ ఆ పండు విడివిడిగా మామిడికాయల కాడ నుంచి ముక్కలు చేసి కట్ చేసి ఫ్రీజ్ చేసి అమ్ముతారు. ప్రతి కూరగాయ కూడా కట్ చేసి అమ్ముతారు. ఫ్రెష్ కూరగాయల కంటే అట్లా ఫ్రీజ్ చేసినవే కొంచెం తక్కువ రేట్లో వస్తున్నాయని చాలామంది అవే తెచ్చుకుంటారు. ఈ పండ్లు కూడా అట్లా ఫ్రీజ్ చేస్తే బాగుంటాయని చెప్పి మ్యాంగోస్ ఫ్రీజ్ చేసిన చూసిండ్రు కదా. ఇట్లా ఆరెంజెస్ కూడా ఫ్రీజ్ చేసి పెడుతున్నా. అవి ఎట్లా చేస్తున్నానో చూపిస్తా. ఒక పండు ఒలిసి మొత్తం ఈ తెల్లది లేకుండా చేస్తే బాగుంటుందండి. ఈ వైట్ వచ్చేటివి మంచిగా ఉండదు. ఈ వైట్ రాకుండా ఇట్లా విడివిడిగా తీసి వైట్ అంతా కొంచెం నీట్గా తీసేసి ప్యాక్ చేసుకుంటే బాగుంటుంది. జిప్లాక్ కవర్లు వేసి ఫ్రీజ్ చేసి పెడుతున్నా. ఎన్ని వీలైతే అన్నీ చేద్దామని చెప్పేసి. అన్నీ ఏంటివంటే అప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి వచ్చే కాయలు కాదు, అన్నీ ఒకటేసారి వస్తున్నాయి. అట్లా ఒకసారి పూత వచ్చిందంటే మళ్ళీ రాదు ఇది. అందుకే ఈ ప్రాబ్లము. అందుకే ఇట్లా ప్యాక్ చేసి ఇట్లా పెడుతున్నా. చూసిందా, ఇది ఇంకో కవర్ కూడా ఉంది ఇక్కడ. డీప్ ఫ్రీజ్లో స్టోర్ చేసుకుంటే ఇట్లా పండు అయినా తినొచ్చు, ఫ్రూట్స్ సలాడ్లో వేసుకోవచ్చు, లేకపోతే జ్యూస్ కూడా చేసుకోవచ్చు అండి. ఇట్లా ఐడియా బాగుంది. తొడిమెల దగ్గర ఓపెన్ అయిన పండ్లు ఎవరికన్నా ఇస్తే ఏమనుకుంటారో అని అనిపించింది నాకు. అట్లా ఓపెన్ అయిన పండ్లు ఏరి నేను అట్లా ఒలిసి ప్యాక్ చేస్తున్నా. చూసిండ్రా, మేము ఈ ఇంట్లోకి రాకముందే ఎవరో ఈ పండ్ల మొక్కలన్నీ వేసిండ్రండి. మేము విత్తనం వేయలేదు, చెట్టు వేయలేదు, నీళ్లు పోస్తున్నాం. నీళ్ళు పోసిన భాగ్యానికి ఇవన్నీ అనుభవిస్తున్నాము. అదే సంపాదించినోడెవరో అనుభవించేటోడెవరో అని అంటారు కదా. అట్లా ప్రతి దాని మీద తినేవని పేరు రాసి ఉంటుందేమో మరి. మళ్ళీ తెంపుతున్నామండి ఆరెంజెస్. పూర్తిగా పండిపోయినవి పండ్లు. ఇట్లా తెంపేసరికి తొడిమే ఊడి వస్తుంది. ఇట్లా బాగా ఫుల్ పక్వానికి వచ్చినట్టు. ఇది ఎవరో వేసిన చెట్టు కాయలు మనం తినే అనుభవం ఉంది. ఎవరెవరు తినే ప్రాప్తం ఉంటే వాళ్ళు తింటారు కదా. ఈరోజు అందరికి తెంపి ఫ్రెండ్స్కి ఇద్దామని చెప్పి తెంపుతున్నాము. ఇంతవరకే కొన్ని కాయలు తెంపి లోపల పెట్టేసి వచ్చినాము. మళ్ళీ కొన్ని తెంపుదామని. అట్లానే వస్తున్నాయి లోపలతో. ఎంత దగ్గరికి పట్టుకొని తెంపినా అది తొడిమేనే ఊడి వస్తుంది ఇట్లా. పైన ఉన్న కాయలన్నీ మా అమ్మాయి ఎక్కి తెంపింది. కిందివి నేను తెంపుతాను. మొత్తం పల్చగా అయింది చెట్టు అంతా. 200-300 కాయలు తెంపినాం. కాయలు తెంపిన తర్వాత అక్కడ కొమ్మ చూపిద్దాం. పై ఎట్లా బరువుకి ఎట్లా వాలిందో అది చూసినప్పుడు. చూసిండ్రా, కాయల బరువుకు కొమ్మలు ఎట్లా వంగిపోయినావో. అసలైతే చిన్న కొమ్మలకే నిండా కాయలు కాసినాయండి. చూసిండ్రా, ఈ బరువుకు ఆ కొమ్మ అయితే ఎట్లా వంగిపోయిందో.
గుత్తులు గుత్తులే కాసినాయి కదా ఆరెంజెస్. అయితే నేను ఇట్లాంటివి అయితే ఫస్ట్ టైం చూస్తున్నా అండి. కొన్ని కాయలు బాగా పెద్ద సైజు వచ్చినవి. లాస్ట్ ఇయర్ అయితే ఇంత సైజు అస్సలు రాలేదంట. మా అమ్మాయి అయితే ఎన్నిసార్లు అన్నదో అట్లా అని. లాస్ట్ ఇయర్ కాయ సైజు చిన్నగా ఉండే కానీ స్వీట్ బాగుండే ఇప్పటికన్నా కూడా అని అన్నది. అన్నీ పంచుతున్నాం ఇంక పోయిన తర్వాత. ఇప్పుడే ఇందాకనే ఒక రోజు తెచ్చేసినాము. ఇంకా ఉన్నాయన్నీ ఎవరికి ఎన్ని పెడుతున్నానో చూపిస్తా. ఎవరికెవరికి ఇవ్వాలనో ముందు ఒక లిస్ట్ తయారు చేసుకున్నామండి. తయారు చేసుకొని ఎవరికెవరికి పెట్టాలనో అనేది అన్ని కవర్లు వెతుక్కొని వచ్చి అన్ని కవర్లలో లెక్క పెట్టి వేస్తున్నా అండి. మామూలుగా వేస్తే అర్థం కాదని చెప్పేసి దాదాపు 200 కాయల వరకు తెంపినాం ఈరోజు. దాదాపు చాలా మందికి ఇచ్చేసినాము. మొన్న మా ఫ్రెండ్స్ వస్తే కూడా ఇచ్చినాం కదా, అట్లా చాలామందికి ఇచ్చినాము. ఇక్కడ పక్కన తెలిసిన వాళ్ళకు అందరికీ కూడా ఇంకెవరికి ఒక్క వెనకాల అమ్మాయి ఒక్కటి ఇవ్వలేదు, ఆమెకు కూడా తెంపి ఇవ్వాలి. ఇవాళైతే ఇవి అయితే ప్యాక్ అయితే చేస్తున్నాం. ఇవన్నీ వచ్చింది సరే వచ్చింది కదా అని చెప్పి పండ్లు ఇస్తున్నాము. ఇది నీకు. థ్యాంక్ యూ ఆంటీ. ఇది నీ పక్కింటి సరిపడి ఇచ్చిన. ఓకే థ్యాంక్ యూ. ఒకరొకరికి అందరు లెక్క పెట్టుకోవాలి, గుర్తు చేసుకొని అన్ని ప్యాక్ చేసినాం ఈరోజు. నైస్. ఓకే చలో ఆంటీ మళ్ళీ కలుద్దాం. అవి మరీ చిన్న ఉన్నట్టున్నాయి, కొంచెం చూసి. ఎన్ని పనులు వేసినామమ్మ పొద్దు నుంచి? ఎన్ని ప్యాక్ చేసినాం? 200 తెంపినామా? 20 25 ఇక్కడి నుంచి దాదాపు 200 పండ్లు అండి ఈరోజు మొత్తం ప్యాక్ చేసి. ఇవన్నీ ఇంకా పోయినాయి కదా కొన్ని, ఇంకా కొన్ని ఇచ్చి ఇవన్నీ ప్యాక్ చేసి పెట్టినా. రేపు ఎవరి వాళ్ళకి ఇంకా చెప్పాలి. ఇవన్నీ కట్ చేసి పెట్టినా అండి. ఇన్ని ఇంకో 2-3 ఇది కవర్ నిండలేదు కదా, ఇంకా చేసేది ఉంది. ఇది నిండలేదు ఇంకా. ఇక్కడ 4 కవర్లు చేసిన. ఇవన్నీ ఫ్రీజ్ చేయాలి. ఇంకా ఈ తొక్కలు ఉన్నాయి కదా, ఈ తొక్కల్ని కూడా మంచిగా ఎండబెట్టేసి పౌడర్ చేసుకొని సున్నిపిండిలో కలుపుకుంటే చలికాలం బాగా వాడుకోవచ్చు. మనకైతే ఇప్పుడు ఇండియాలో ఎండాకాలం కానీ ఆస్ట్రేలియాలో ఇప్పుడు చలికాలం నడుస్తుంది. ఇది కూడా బాగా ఎండబెట్టి సున్నిపిండి చేయాలి. ఇంకా ఇవి తీసుకెళ్ళి డీప్ ఫ్రీజర్లో పడేస్తే ఒక పని అయిపోతుంది. ఫ్రీజర్లో చోటు ఉందో లేదో చూసుకోవాలి, ముందు చూసుకొని మట్టుకు ఇవి పెట్టుకోవాలి. డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటేనే మంచుకుంటాయి, మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పులిసిపోతాయి. జిప్పు కరెక్ట్గా పెట్టి ఫ్రీజర్లో పెట్టుకోవాలండి, లేకపోతే వాటర్ అంతా లాగేస్తుంది కదా ఫ్రిడ్జ్ ఎండిపోయినట్టయితే. అందుకే జిప్పులు గట్టిగా పెట్టుకొని పెడితే బాగుంటుంది ఫ్రీజర్లో పెట్టేటప్పుడు. చూసినరా అట్లా సర్ది పెడుతున్నా. అమ్మయ్య ఒక పని అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.